ఓం నమ శివాయ. హిందూ ధర్మంలో అతి ముఖ్యమైన ఇతిహాసంలో ఒకటైన మహాభారతంలో ప్రతి పాత్రల కథలు ఈ రోజుకి మమ్మల్ని ఆకర్షిస్తాయి, ఉత్తేజపరుస్తాయి. ఈ ఇతిహాసంలో ప్రతి పాత్ర తనదైన ప్రత్యేక గుణాలతో అత్యంత ప్రసిద్ధి పొందింది. అయితే మహాభారతంలో ఒక శక్తివంతమైన పాత్ర గురించి మాట్లాడుకోవాలంటే అది ద్రౌపది. కురుక్షేత్ర యుద్ధానికి ఆమె మూల కారణం. ఈ వీడియోలో ఆమె కథను కొంత లోతుగా చెప్పబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. ద్రౌపది బహుశా భారతదేశంలో మొదటి స్త్రీ. ఆమెకు 5 భర్తలు ఉన్నారు, లేదా 5 సంబంధం కలిగి ఉండేది అని చెప్పుకోవచ్చు. కానీ ద్రౌపది ఎందుకు 5 పాండవులతో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేది మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ద్రౌపది మహాభారతంలో ప్రధాన కథానాయకి. ఆమె 5 భార్య కాబట్టి ఆమెను పాంచాలి అని కూడా పిలుస్తారు. కౌరవ పాండవుల గురువైన ద్రోణాచార్యుడిని చంపగల కుమారుడు కావాలని కోరుకున్నాడు ద్రుపదుడు. రాజు ద్రుపదుడు ఈ పవిత్రమైన హోమాన్ని నిర్వహించాడు. ఆ యజ్ఞ శక్తితో అగ్ని నుండి అతనికి 2 జన్మించారు. కుమారుడు ద్రుపదుడు మరియు కుమార్తె ద్రౌపది. ద్రౌపది చిన్నప్పటి పేరు కృష్ణ. ఆమె చర్మం కాంతివంతమైన నలుపు రంగులో ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది. ద్రౌపది హోమం జరిగిన పవిత్రమైన అగ్నిగుండం నుండి ఉద్భవించింది. ఆ క్షణంలో ఆమె బాల్య రూపం చూసిన వారందరూ మంత్రముగ్ధులైపోయారు. అంత అద్భుతంగా ఉండేది ఆమె అందం. ఆమె కళ్ళు వికసించిన పద్మంలా, తామర పుష్పంలా ప్రశాంతంగా, ప్రకాశవంతంగా ఉన్నాయి. అది చూసిన వారికి ఈమె మానవ రూపం కాదు, దేవతే జన్మించిందని భావించారు. ద్రౌపది కనుబొమ్మలు చంద్రుని లాంటి వంపుతో అందంగా ఉన్నాయి. ఆమె ద్రుపదుడి కూతురు కావడంతో ఆమెను ద్రౌపది అని పిలిచారు. ద్రౌపదికి 5 భర్తలు ఉండడానికి గల రహస్యం ఆమె పూర్వజన్మకు సంబంధించిన భవిష్య పురాణం ఏం చెబుతుంది. పూర్వజన్మలో ద్రౌపది ఒక బ్రాహ్మణుడు కుమార్తెగా జన్మించింది. భర్త మరణించిన తర్వాత ఆమె ఎంతో కష్టమైన జీవితాన్ని గడిపింది. అయినప్పటికీ బ్రాహ్మణులకు, సాధువులకు అర్చనాలు చేసి సేవలు చేసింది. దయాగల సాధువులు ఆశీర్వాదంతో ఆమె స్థాయిదాన వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రత ఫలితంగా ద్రౌపది లక్ష్మీదేవి వలె ఉండి వరాన్ని పొందింది. ముఖ్యంగా ఆమె భోజనం చేసే వరకు ఆమె పాత్ర ఎప్పుడు నిండుగానే ఉండే వరం లభించింది. ఇది ద్రౌపదికి లభించిన విశేష వరం. వనవాస సమయంలో పాండవులకు చాలా ఉపయోగపడింది. ఈ వరం వల్ల ఆమె భోజనం చేసే వరకు పాత్ర ఎప్పుడు నిండుగా ఉండేది. దీనివల్ల పాండవులు బ్రాహ్మణులకు, అతిథులకు అవసరమైన వారందరికీ భోజనం పెట్టగలిగారు. పూర్వజన్మలో ద్రౌపది చిన్న వయసులోనే వితంతు అయ్యింది. ఈ దుఃఖాన్ని ఎదుర్కొంటూనే ఋషులు సలహా మేరకు ఆమె మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠిన తపస్సును ఆచరించింది. ద్రౌపదికి శివుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆమె ఒకే పురుషుడిలో ఉండటం సాధ్యం కాని 5 ముఖ్యమైన గుణాలను కోరింది. శివుడు ఆమె భక్తికి మెచ్చి, నీ కోరిక తప్పు కాదు, కానీ ఈ జన్మలో సాధ్యం కాదు. అందుకే నువ్వు తర్వాతి జన్మలో 5 భర్తలను పొందుతావు అని వరం ఇచ్చాడు. ద్రౌపదికి 5 భర్తలు రావడానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన కథ కూడా ఉంది. ఈ కథ ప్రకారం ద్రౌపది తన పూర్వజన్మలో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠిన తపస్సు చేసింది. తపస్సుకు మెచ్చిన శివుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. అయితే శివుడి భయంకరమైన రూపాన్ని చూసిన ద్రౌపది భయపడి తాను కోరిన వరాన్ని 5 సార్లు అడిగింది. దీంతో శివుడు నవ్వుతూ, నీ కోరిక తప్పు కాదు, కానీ నువ్వు 5 సార్లు కోరినందువల్ల నీకు తదుపరి జన్మలో 5 భర్తలు లభిస్తారు అని ఆశీర్వదించాడు. ద్రౌపది ద్రుపదుడి కుమార్తెగా తన తండ్రి ఆశించినట్లుగా అర్జునుడిని వివాహం చేసుకోవాలని ఉద్దేశించబడింది. స్వయంవరానికి ముందు లక్క ఇంటి లక్షగృహ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో దుర్యోధనుడు పాండవులను మరియు ఆమె తల్లి కుంతిని అగ్నిలో చంపాలని కుట్ర పన్నారు. అయితే పాండవులు ఆ కుట్ర నుండి తప్పించుకొని రహస్యంగా బయటపడ్డారు. కానీ బయట ప్రపంచం వారు మరణించారని భావించింది. లక్క ఇంటి ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డ పాండవులు బ్రాహ్మణ వేషంలో జీవించడం ప్రారంభించారు. ఈలోగా ద్రుపదుడు తన కుమార్తె ద్రౌపది కోసం స్వయంవరాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేశాడు. ఈ స్వయంవరం కోసం ఒక కఠినమైన పరీక్షను ఏర్పాటు చేశాడు. ద్రుపదుడు
ప్రకటించిన షరతు ఏమిటంటే నీటి కుండలో ప్రతిబింబాన్ని చూసి పైన తిరుగుతున్న చేప కన్నును తన బాణంతో ఎవరైతే కొడతారో వాళ్ళనే ద్రౌపది పెళ్లి చేసుకుంటుంది. స్వయంవరంలో హాజరైన యోధులెవ్వరూ ద్రుపదుడు పెట్టిన ఈ కఠినమైన పరీక్షను పూర్తి చేయలేకపోయారు. కర్ణుడు తన వీరత్వాన్ని ప్రదర్శించి ధైర్యాన్ని చూపించడానికి లేచినప్పుడు ద్రౌపది కృష్ణుడు వైపు చూసింది. కృష్ణుడు ఈ పరీక్షను కర్ణుడు విజయవంతంగా పూర్తి చేయగలడని సంకేతాన్ని ఇచ్చాడు. అప్పుడు ద్రౌపది ఇలా అన్నది: సూతపుత్రుడు రథసారథి వంశానికి చెందినవాడు, నేను అతడిని పెళ్లి చేసుకోలేను అని తిరస్కరించింది. అర్జునుడు స్వయంవరంలో విజయం సాధించి ద్రౌపదిని గెలుచుకున్నాడు. తర్వాత పాండవులు ఆమెను వెంట పెట్టుకుని బ్రాహ్మణ వేషంలో ఇంటికి వచ్చారు. అప్పుడు అర్జునుడు ఆనందంతో, అమ్మ చూడు, మనం ఏం తెచ్చాము అని కుంతీదేవిని పిలిచాడు. కుంతి వాళ్ళు ఏం తెచ్చారో చూడకుండానే ఎప్పటిలాగే మీరు తెచ్చిన దాన్ని మీలో మీరు పంచుకోండి నాయనా అని చెప్పింది. కుంతి మాటను కాదనలేక 5 పాండవులు ద్రౌపదిని భార్యగా స్వీకరించాల్సి వచ్చింది. ద్రౌపది కూడా ఈ నిర్ణయానికి అంగీకరించాల్సి వచ్చింది. ఇది కేవలం తల్లి మాట మాత్రమే కాకుండా దైవ సంకల్పంగా భావించబడింది. ఈ విషయంపై స్పష్టత కోసం మహర్షి వేదవ్యాసుడు పాండవులతో చర్చించి వారి వివాహానికి ధర్మశాస్త్రానికి అనుగుణంగా నిర్వహించారు. అయితే 5 సోదరుల మధ్య అనుబంధం సమతుల్యంగా ఉండేలా ద్రౌపది 1 సంవత్సరం ఒకరితో గడపాలని నిబంధనను నిర్ణయించారు. దీనికి తోడు ద్రౌపది ఒక భర్త నుండి మరొక భర్త వద్దకు మారినప్పుడు ఆమె కౌమార్యం తిరిగి వస్తుందని, అంటే ఆమె కన్యత్వాన్ని తిరిగి పొందుతుందని చెబుతారు. అయితే కృష్ణుడు ద్రౌపదికి 5 పాండవులతో సమతుల్య జీవితం సాగించేందుకు కొన్ని నిబంధనలను చెప్పాడు. ఒకరోజు కొంతమంది దొంగలు బ్రాహ్మణుడి ఆవులను దొంగలించి పరుగులు తీస్తుండగా ఆ బ్రాహ్మణుడు సహాయం కోసం పాండవుల వద్దకు వచ్చాడు. ఆయన తన బాధను వ్యక్తం చేస్తూ ఇలా అన్నాడు: మహారాజా, మీ రాజ్యంలో నా ఆవులు చోరికి గురయ్యాయి. తన ప్రజలను కాపాడలేని రాజు పాపానికి పాత్రుడవుతాడు. కానీ పాండవులకు ఒక సంకటమైన పరిస్థితి ఎదురయ్యింది. ఆ సమయంలో ధర్మరాజు ద్రౌపదితో గడుపుతున్న గదిలోని వారి ఆయుధాలు ఉంచబడ్డాయి. ఒకవైపు కుటుంబ నియమం ఉండగా మరోవైపు బ్రాహ్మణ హృదయ విదాకరమైన వేడుకోలు ఎదురయ్యింది. అప్పుడు అర్జునుడు మనసులో ఇలా అనుకున్నాడు: ఈ బ్రాహ్మణుడి ఆవులను రక్షించడం నా ధర్మం. దీనికోసం నాకు ప్రాయచిత్తం చేయవలసి వచ్చినా సరే ద్రౌపదితో గడుపుతున్న గదిలోనే అన్నయ్య అనుమతి తీసుకొని తన ధనస్సు సిద్ధం చేసి బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు: ఓ బ్రాహ్మణ దేవా, కొంత సమయం ఓపిక పట్టండి. నేను మీ ఆవులను మీకు తిరిగి సమర్పిస్తాను. అనంతరం అర్జునుడు తన బాణాల వర్షంతో దొంగలను సంహరించి ఆవులను తిరిగి బ్రాహ్మణుడికి అందజేశాడు. అర్జునుడు ఆవులను తిరిగి ఇచ్చి శిబిరానికి చేరుకున్న తర్వాత ధర్మరాజుతో ఇలా అన్నాడు: నేను గదిలోకి ప్రవేశించి మన నియమాన్ని ఉల్లంఘించాను కాబట్టి నన్ను వనవాసానికి వెళ్ళడానికి ఆదేశించండి. దానికి ధర్మరాజు ఇలా సమాధానం ఇచ్చాడు: అర్జున, నువ్వు నాకంటే చిన్నవాడివి. తమ్ముడు తన భార్యతో ఒంటరిగా ఉన్నప్పుడు పెద్దన్నయ్య ఏకాంతాన్ని భంగపరచడం తప్పు కావచ్చు, కానీ పెద్దన్నయ్య ఏకాంతంలో ఉన్నప్పుడు చిన్న తమ్ముడు వస్తే అతన్ని క్షమించడం పెద్దన్నయ్య బాధ్యత. కుంతిపుత్రుడైన అర్జునుడు ఇలా అన్నాడు: మీరే ఎల్లప్పుడూ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. అందుకు నేను ఈ నియమాన్ని ఉల్లంఘించినందుకు శిక్షను అనుభవించాలి. కాబట్టి మిత్రులారా, ఈ రోజు వీడియోలో ద్రౌపది స్వయంవరంలో అర్జునుడిని గెలుచుకున్నప్పటికీ ఆమె 5 పాండవులను ఎందుకు వివాహం చేసుకోవలసి వచ్చింది అనే విషయం గురించి తెలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన పురాణాల గాథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. అందరూ చెప్పండి: జై శ్రీకృష్ణ.